Daily. Taste the Daily. గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. సింగిల్ బెంచ్ తీర్పుతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పరీక్షల నిర్వహణలో కోర్టు లేవనెత్తిన లోపాలేంటి? కోర్టు తీర్పు నేపథ్యంలో టీజీపీఎస్సీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రీవాల్యుయేషనా, రీ ఎగ్జామా, అప్పీలా? ఈ ఏడాది ఏప్రిల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. అయితే పేపర్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం 2 సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు మాత్రమే టాప్ ర్యాంకులు వచ్చాయని కోర్టుకు వివరించారు. తెలుగు రాని వారితో తెలుగు మీడియం పేపర్లు వాల్యుయేషన్ చేయించారని, దాంతో తెలుగులో పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 500 మార్కులు దాటిన వారిలో తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు మార్చి 10 ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి ఫలితాలను విడుదల చేయాలని స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్ కు 8 నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఆదేశించింది. టీజీపీఎస్సీలో పారదర్శకత లోపించిందని విచారణ సందర్భంగా మండిపడింది హైకోర్టు. 2 సార్లు గ్రూప్ 1 రద్దయినా టీజీపీఎస్సీలో మార్పు రాలేదని, పరీక్ష నిర్వహణలో మళ్లీ నిర్లక్ష్యం వహించిందని కామెంట్ చేసింది. టీజీపీఎస్సీ నిర్లక్ష్యంతో నిరుద్యోగులు నష్టపోతున్నారన్న కోర్టు తాను పెట్టుకున్న నియమాల్నే టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఎంపికైన వారిలో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 89.9% ఉండగా తెలుగు మీడియం అభ్యర్థులు 9.95% మందే ఉన్నారని చెప్పింది. మూల్యాంకనంలో టీజీపీఎస్సీ సరైన విధానం పాటించకపోవడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పింది ఉన్నత న్యాయస్థానం. గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. వారంతా తుది నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వారిని టెన్షన్ పెడుతోంది. మరోవైపు ఇంకొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము, జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా, అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ ని. మాకు అల్టిమేట్ ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పులో ఒక అంశం నచ్చింది, ఏంటంటే మీరు రీమెయిన్స్ అయినా పెట్టొచ్చు అని చెప్పారు. సో మేము ఖచ్చితంగా టీజీపీఎస్సీ బోర్డును ఒకటి కోరుతున్నాం. ఎందుకు అనంటే మీరు మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తే మేము నమ్మలేము, మేము నమ్మే పొజిషన్లో లేము. ఎందుకనంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఎవాల్యుయేషన్ చేసి ఫస్ట్ ఎవాల్యుయేషన్లోనే మీరు తప్పులు చేసినప్పుడు రీఎవాల్యుయేషన్లో తప్పులు చేయరు అని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా మళ్ళీ అవే తప్పులు రిపీట్ అవుతాయి. తెలంగాణలో పుట్టినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాయం జరిగే విధంగా హైకోర్టు తీర్పునివ్వడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ తీర్పుని మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టే పరీక్షలన్నీ పకడ్బందీగా పెట్టాలి, మంచిగా పెట్టాలి. ఎవరో మీకు తొత్తులుగా ఉర్రని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయించుకొని నిరుద్యోగులకు అన్యాయం చేసి మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మేలుకోండి, నిరుద్యోగుల పక్షాన ఉండండి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మెయిన్స్ పేపర్లను మళ్లీ వాల్యుయేషన్ చేయించాలా, లేక మళ్లీ మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించాలా, లేదా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలా అనే అంశాలపై ప్రస్తుతం టీజీపీఎస్సీ సమీక్షిస్తోంది.